హాయ్ హలో నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరు కూడా హ్యాపీగా ఉండాలని, పాజిటివ్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎప్పట్లాగా ఈ రోజు కూడా ఒక మంచి వీడియో తోటి మీ ముందుకు వచ్చేసిందండి. టాపిక్ ఏంటంటే చాలా పెద్ద టాపికే అనమాట. ఇది సీరియస్ అయిన టాపిక్. నమ్మక ద్రోహం గురించి ఒక వీడియో చేయండి మేడం అని చెప్పేసి కామెంట్ పెట్టారు. నమ్మక ద్రోహం గురించి ఆల్రెడీ మనం వీడియోస్ చేసామండి. ఎన్ని వీడియోస్ చేసినా సరే ఈ పాయింట్ అనేది ఎప్పుడు కొత్తగానే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనకి ట్రెండింగ్ గా జరుగుతున్నది ఏంటయ్యా అంటే నమ్మక ద్రోహాలే. ఈ ఫోన్స్ వచ్చిన దగ్గర నుంచి చాలా ఎక్కువ అయిపోయినాయి ఈ నమ్మక ద్రోహాలు చేయటం అనేది. టాపిక్ అదేనండి. ఈ నమ్మక ద్రోహాల్లో కూడా చాలా రకరకాల రంగురంగుల నమ్మక ద్రోహాలు ఉంటాయండి. అందులో మీరు ఏ నమ్మక ద్రోహం చేయమన్నారో నాకైతే ఒక క్లారిటీ లేదు. అమ్మాయిల్ని మోసం చేయటమా, లేదా డబ్బుల కోసం ట్రాప్ చేయటమా, ఇట్లా రకరకాలుగా ఉంటాయి కదా. అయితే నేను ఈరోజు ఎక్కువగా నాకు వస్తున్న కామెంట్స్ ని బట్టి అమ్మాయిల్ని మోసం చేసేవాళ్ళు ఏ రకంగా నమ్మక ద్రోహం చేస్తానికి చూస్తారు, అసలు నమ్మక ద్రోహం చేయాలి అన్న ఉద్దేశం ఉన్నవాళ్ళు ఏ రకంగా మాటలు చెప్తారు అనేది మనం ఈ వీడియోలో చూసేద్దామండి. అంతకన్నా ముందు మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం కనుక వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన వీడియోస్ నచ్చినాయి అనుకోండి లైక్ చేయటం, షేర్ చేయటం, కామెంట్ చేయటం, హైప్ చేయటం మర్చిపోకండి. అంతేకాదు ఫ్రెండ్స్, బెల్ ఐకాన్ని మీరు ఆన్లో పెట్టుకున్నారంటే నేను ఎప్పుడు వీడియోస్ వేసినా సరే మీకు నోటిఫికేషన్గా వచ్చేస్తుంది. అయితే మనం ఎక్కువ లేట్ చేయకుండా అందరికీ కనెక్ట్ అయ్యే టాపిక్, ట్రెండింగ్ టాపిక్ నమ్మక ద్రోహం గురించి మాట్లాడేసుకుందాం. ఓకేనా? నిజంగానే ఇది చాలా ట్రెండింగ్ టాపిక్ అయిపోయిందండి. ఫోన్స్ వచ్చిన దగ్గర నుంచి ప్రతి ఒక్కడు నమ్మక ద్రోహం చేసేవాడు. ఎవరిని నమ్మాలో తెలియదు, ఎవరిని నమ్మకూడదో తెలియదు. నమ్మి ఫోన్ నెంబర్ ఇవ్వాలో తెలియదు, ఇవ్వకూడదో తెలియదు. ఇస్తే ఏమవుతుందో తెలియదు, ఇచ్చేసిన తర్వాత ఏమవుతుందో తెలియదు. ఫస్ట్ స్టార్టింగ్ లో మీ లైఫ్ లోకి చాలా సడన్ గా ఎంట్రీలు ఇస్తారండి ఇట్లాంటి నమ్మక ద్రోహులు. వాళ్ళ మొహాల మీద ఏం బోర్డులు రాసి పెట్టవు వీళ్ళు నమ్మక ద్రోహం చేయబోతున్నారు అని. కొన్ని కొన్ని సిమ్టమ్స్ ఖచ్చితంగా ఉంటాయండి. వాటిని కనుక మనం కనిపెట్టి క్యాచ్ చేసి తెలుసుకున్నాము అంటే వాళ్ళు మనల్ని మోసం చేయబోతున్నారా లేదా. ఇది మోసం కన్నా కూడా హై రేంజ్ అండి. నమ్మక ద్రోహం కదా, ఎంత నమ్మితే మరి ద్రోహం చేయొచ్చు అవతల వాళ్ళని. కాబట్టి ఇది కొంచెం హై రేంజ్ అనమాట. ఏ విధంగా ద్రోహం చేయాలి అని అనుకునే వాళ్ళు మాయ మాటలు చెప్తారు అనేది మనం చూసేద్దాం. ఫస్ట్ స్టార్టింగ్ మీ లైఫ్ లోకి ఎంటర్ అయినప్పుడు మగవాళ్ళు కానివ్వండి, ఆడవాళ్ళు కానివ్వండి, ఒక ఇంట్రెస్ట్ అనేది మీ మనసులో వచ్చేలాగా బిహేవ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు చాలా మంచి వాళ్ళలాగా మీ మీద చాలా కేర్ చూపిస్తున్నట్లుగా, మీరంటే వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ ఉన్నట్టుగా, మీరంటే చాలా ప్రేమ ఉన్నట్టుగా, సడన్ గా మిమ్మల్ని చూడగానే డమాల్ మన ప్రేమలో పడిపోయినట్టుగా ఇలాంటి రకరకాల సిమ్టమ్స్ చూపిస్తూ ఉంటారు అనమాట. కొద్దిగా మీకు ఛాన్స్ దొరికితే మీతో మాట్లాడటానికి ట్రై చేస్తూ ఉంటారు. ఆ మాటలన్నీ కూడా ఎంతసేపు మిమ్మల్ని పొగిడే విధంగానే ఉంటాయి. మీరు చాలా బాగుంటారండి. పెళ్ళైన వాళ్ళైనా సరే వాళ్ళకి అనవసరం, పెళ్లి కాని వాళ్ళైనా సరే అనవసరం. ద్రోహం చేయాలనుకునే వాళ్ళకి వాళ్ళు వీళ్ళు ఏంటండి తేడాలు? ఎవరైనా సరే ఒకటే. అమ్మాయిల్ని మోసం చేయాలనుకునే వాళ్ళైతే మరీ ముఖ్యంగా వాళ్ళకి ఆల్రెడీ పెళ్ళైనా సరే ఆ విషయం మీ దగ్గర దాచేస్తారు. మీకు పెళ్ళైనా సరే పెద్దగా పట్టించుకోరు. ఎందుకంటే వాళ్ళు మీతో లైఫ్ లాంగ్ ఉండాలి అని అనుకోవట్లేదు. కాబట్టి మీకు పెళ్ళైతే ఏంటి, ఇంకోటైతే ఏంటి, ఇంకోటైతే ఏంటి, వాళ్ళకి అనవసరం. మీరు చాలా బాగున్నారని, మీరు అందంగా ఉన్నారని వాళ్ళ మనసులో ముద్రించుకుపోయారని, మీలాంటి వాళ్ళని ఇంతకుముందు ఎక్కడా చూడలేదు అన్న డైలాగ్స్ తో మాట్లాడుతూ ఉంటారు. అంతేకాదు మిమ్మల్ని నేను ఫస్టే చూసినట్లయితే ఎప్పుడో పెళ్లి చేసేసుకుని ఉండేవాడిని అనే మాటలు కూడా చెప్తూ ఉంటారు. అమ్మాయి అయితే అమ్మాయి, అబ్బాయి అయితే అబ్బాయి, ఎవరైనా సరే. ఈ నమ్మక ద్రోహానికి జెండర్ తో సంబంధం లేదండి. అమ్మాయిలైనా మోసం చేస్తారు, అబ్బాయిలైనా మోసం చేస్తారు. కాబట్టి కామెంట్స్ లో అమ్మాయిలు మాత్రం మోసం చేయరా అట్లాంటివి చెప్పకండి. ఎవరైనా చేస్తారు, అమ్మాయిలు కూడా చాలా మంది చేస్తారు. ఇందులో ఏంటంటే మెయిన్ టాపిక్ నేను టచ్ చేస్తున్నది, నాకు వచ్చిన కామెంట్స్ ని పరంగా చూసుకున్నప్పుడు ఎక్కువ మంది అమ్మాయిలు మోసపోయి ఉన్నారు. కాబట్టి నేను వాళ్ళకి సంబంధించిన వీడియో చేస్తున్నాను అనమాట. అబ్బాయిలు ఈ విధంగా మాటలు చెప్తూ ఉంటారు అనమాట. మీరు అందంగా ఉన్నట్టు. అమ్మాయిలు జనరల్ గా మీరు అందంగా ఉన్నారు అనగానే కొంచెం పడిపోతారండి. ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్. మనము అందంగా ఉన్నాం ఓకే, కానీ దానిని పెట్టి అవతల వ్యక్తులు మనల్ని బలహీనులను చేస్తుంటే మనం ఏమాత్రం సహించకూడదు. మనకి ఏదైతే అందం ఉందో అదే మనకి శాపంగా మారబోతుంది అని తెలుసుకున్నప్పుడు మనం ఖచ్చితంగా గ్రహించి తీరాలి. అవతల వ్యక్తులకి మన అందం చులకనగా మారకూడదు. కాబట్టి వాళ్ళు ఎవరో పొగిడారనో ఏదో చేశారనో వాళ్ళ గురించి తెలియకపోయినా సరే నమ్మేయటం అనేది మనం చేస్తున్న తప్పే. ముఖ్యంగా అమ్మాయిలు తెలుసుకోవాల్సిన విషయం. 4 మాటలు పొగిడితే పడిపోతారు అనేసి వాళ్ళకి బలమైన నమ్మకం ఉంటుంది. దాన్ని బ్రేక్ చేసేయండి. ఆ రకంగా పొగిడి మీ మనసులో కొద్దిగా చోటు చేసుకుంటారు. ఆ తర్వాత మీ మీద చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ మీకు ఏమేమి ఇష్టము, ఏమేమి ఇష్టం లేదు ఇవన్నీ కూడా తెలుసుకుంటారు. మెల్లగా మీ పర్సనల్ లైఫ్ గురించి
అడుగుతూ ఉంటారు. మీకు కొద్దిగా నమ్మకం కుదిరిన తర్వాత ఆటోమేటిక్ గా మీ పర్సనల్ విషయాలన్నీ మీరు షేర్ చేసుకుంటూ ఉంటారు. మీ భర్త గురించిన ఉన్న లోపాలు లేదా మీ ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని వాళ్ళతో షేర్ చేసుకున్నప్పుడు వాటిని వాళ్ళు అనుకూలంగా మార్చుకుంటారు. మీకున్న బలహీనతలని వాళ్ళ ఆయుధాలుగా మార్చుకొని వాటిని అనుకూలంగా మార్చుకొని ఇంకా వాళ్ళు మిమ్మల్ని నమ్మించడానికి చూస్తూ ఉంటారు. ఆయుధాలుగా మార్చుకోవటం అంటే ఏంటంటే, ఇప్పుడు సపోజ్ మీరు ఇంట్లో మీకు ఏదో ఒక సమస్య ఉంది, మీ భర్త మిమ్మల్ని ప్రేమించట్లేదు, మీతో టైం స్పెండ్ చేయట్లేదు అన్న కంప్లైంట్ వాళ్ళ దగ్గర మీరు నమ్మి చెప్పారు అనుకోండి. అయితే మీ భర్త కన్నా బాగా నేను మిమ్మల్ని చూసుకుంటాను అంటారు ముఖ్యంగా. ఎందుకంటే వాళ్ళేం చూసుకునేది లేదు, ముఖ్యంగా లైఫ్ లాంగ్ ఉండేది కూడా లేదు. కానీ ప్రతిసారి మీతో చెప్పే డైలాగ్ ఏంటయ్యా అంటే, నేను నీకు లైఫ్ లాంగ్ తోడుంటాను, నేను నీకు ఉంటాను, నీకు ఎవరున్నా లేకపోయినా సరే లైఫ్ లాంగ్ నేను నీకుంటాను. ఈ లైఫ్ లాంగ్ అనే మాట ప్రతిసారి యూస్ చేస్తూ ఉంటారండి. అలా చేస్తున్నారు అని అంటే మీరు వెంటనే కనిపెట్టేసేయండి, లైఫ్ లాంగ్ అసలు ఉండరు. ఉంటాము అంటున్నారంటే అసలు ఉండరు. ఉండరు కాబట్టే మిమ్మల్ని నమ్మించడానికి బలమైన పదం వాడుతున్నారు అనేది మీరు గ్రహించాలి అనమాట. అయితే ఇలా మిమ్మల్ని మీ మనసులో వాళ్ళు ఒక స్థానాన్ని ఏర్పరచుకుంటారు. మీరు వాళ్ళకి ఎడిక్ట్ అయ్యేలాగా మాటలు చెప్తూ ఉంటారు. వాళ్ళతో మీరు ఫోన్ చేయాలని, మెసేజ్ చేయాలని, టెక్స్ట్ చేయాలని ఆరాటపడు స్టేజ్కి మిమ్మల్ని తీసుకొస్తారు. అలా తీసుకొచ్చేసిన తర్వాత మీరు వాళ్ళ ట్రాప్ లో పూర్తిగా పడిపోయారని నమ్మకం కుదిరిన తర్వాత వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో మీ విషయంలో దాన్ని మీ ముందు ప్రపోజల్ గా పెడతారు. ఇంత ప్రేమిస్తున్న వ్యక్తి ఒక విషయం మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు మనం ఇవ్వకుండా ఉంటే ఏం బాగుంటుంది? అసలే మనకి లైఫ్ లాంగ్ తోడుంటానని అంటున్నాడు కదా, ఇలాంటి వ్యక్తిని మనం నమ్మకుండా ఉంటే ఏం బాగుంటుంది అని చెప్పేసి మీరు వాళ్ళు చెప్పిన పనులన్నీ చేస్తారు. మానసికంగా డిపెండ్ అయిపోతారు, మెంటల్లీ వాళ్ళకి డిపెండ్ అయిపోతారు. అదే విధంగా ఫిజికల్ గా కూడా వాళ్ళకి మీరు అలవాటు అయిపోయేలాగా వాళ్ళు చేసుకుంటారు అనమాట. అలా చేసుకున్నప్పుడు దేన్నైతే వాళ్ళు కోరుకొని మీ లైఫ్ లోకి ఎంటర్ అయ్యారో ఆ విషయం వాళ్ళకి నెరవేరిపోయింది అనమాట, సక్సెస్ అయిపోయింది, అనుకున్నది సాధించేశారు. వెంటనే వాళ్ళ ముఖంలో ఒక విధమైన మార్పుని మీరు గమనించవచ్చు. చంద్రముఖి సినిమాలో చంద్రముఖి ముఖంలో ఎలా అయితే మార్పులు కనిపిస్తాయో అలాంటి వాళ్ళ ముఖంలో కూడా మీరు చక్కగా గమనించినట్లయితే మార్పులు గమనిస్తారు. కొంతమంది చంద్రముఖిలాగా వెంటనే మారకపోయినా నిదానంగా చంద్రముఖిలాగా మారతారు అనమాట. అలాంటి వాళ్ళు మీరే చెక్ చేసుకోవాలి. ఇలాగా మార్పు కనిపించినప్పుడు కొంచెం కొద్ది రోజుల తర్వాత ఏమవుతుందయ్యా అంటే, నీకు అంతగా ఫస్ట్ ఇచ్చినట్టుగా ఇంపార్టెన్స్ ఇవ్వరు, మిమ్మల్ని ఇంతకు ముందులాగా పొగడరు, మీరు దేవత అని అన్నవాళ్ళు అసలు ఆ టాపిక్కే తీసుకురారు, అసలు మిమ్మల్ని పొగడటం అనేది కంప్లీట్ గా మానేస్తారండి. మీరు ఏ విషయానికైతే వాళ్ళకి పడిపోయారో ఆ విషయం మీకు లేకుండా చేస్తారు. మీకు తరచుగా ఫోన్లు చేయటం ఆపేస్తారు, మెసేజ్లు చేయటం ఆపేస్తారు, మీరే ఫోన్ చేసేలాగా చేసుకుంటారు. మీరే ఫోన్ చేసి ఎందుకు ఫోన్ చేయలేదు అని అన్నప్పుడు నేను చాలా బిజీగా ఉన్నాను అని బిల్డప్లు ఇస్తూ ఉంటారు. అది నమ్మి మీరు నిజమే కాబోదు చాలా బిజీ మ్యాగ్నెట్ అనుకొని ఎదురు చూస్తూ ఉంటారు. ఆ ఎదురు చూపులు అలానే అయిపోతూ ఉంటాయి. కానీ వాళ్ళు మాత్రం లైన్లోకి రారు. కారణం ఏంటి? వాళ్ళు ఏదైతే మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది మీరు వాళ్ళకి ఇచ్చేశారు. ఇక మీతో సంబంధం లేదు, నేను లైఫ్ లాంగ్ ఉంటాను అని ఒట్లు గట్ర వేసి ఉంటారు మీకు ఫస్ట్ లో. ఆ ఒట్లన్నీ తీసి గట్లు మీద పెట్టేస్తారు. మిమ్మల్ని పూర్తిగా మర్చిపోవటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. వాళ్ళ మనసులో ఎప్పుడైనా మీరు కావాలి అని అనుకున్నప్పుడు మళ్ళీ మీ ట్రాక్ లోకి వస్తారు, మళ్ళీ మాట్లాడతారు, మిమ్మల్ని లైన్ లో పెడతారు, మళ్ళీ యూస్ చేసుకుంటారు. ఆ తర్వాత మిమ్మల్ని మళ్ళీ అవాయిడ్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ మీరు తెలుసుకునేసరికి ఒక 3 నెలలో 6 నెలలో గడిచిపోతుంది. ఫస్ట్ లో ఉన్న ఎక్సైట్మెంట్ ఖచ్చితంగా మిస్ అవుతుంది, ఫస్ట్ లో ఉన్న ప్రేమ మిస్ అవుతుంది, ఫస్ట్ లో ఉన్న మాటలు మిస్ అవుతాయి, ఫస్ట్ లో ఉన్న ఫోన్ కాల్స్ మిస్ అవుతాయి, ఫస్ట్ లో ఉన్న టెక్స్ట్ మెసేజ్లు మిస్ అవుతాయి, ఫస్ట్ లో ఉన్న మీ పట్ల అటెన్షన్ ఏదైతే ఉందో కంప్లీట్ గా మిస్ అయిపోతుంది. మీ పట్ల ఎప్పుడైతే అటెన్షన్ మిస్ అయిందో మీ మనసు చాలా కష్టంగా మారుతుంది. వాళ్ళు కావాలని వాళ్ళతో మాట్లాడాలని మీరు ఎంత ట్రై చేసినా సరే మీ లైన్ లోకి రారు అనమాట. ఎందుకంటే మీకు ఆల్రెడీ ముందు మాట ఇచ్చేసారు కదా లైఫ్ లాంగ్ ఉంటాను అని. మరి మాట తప్పటం అనేది వాళ్ళ ముఖ్య ఎజెండా అండి, ఫస్ట్ ఎజెండా అనమాట. వాళ్ళకి మాట మీద నిలబడకపోవటం అనేది ముఖ్యమైన లక్షణం. ఇది మీరు ఫస్ట్ లోనే గమనించవచ్చు. కొన్ని చోట్ల వాళ్ళు చేస్తాము అన్న పని చెయ్యరు అనమాట. ఒక వ్యక్తి ఒక మాట చెప్పి దాన్ని నెరవేర్చలేదు, మాట తప్పుతున్నాడు అంటే అతను మాట మీద నిలకడలేని వ్యక్తి, జీవితంలో ఏది కూడా చెయ్యలేని వ్యక్తి. మీతో లైఫ్ లాంగ్ ఉంటాను అని అంటున్నాడు అంటే ఖచ్చితంగా ఉండని వ్యక్తి అనేది ఒక్కసారి మీరు కన్ఫామ్ అయిపోయింది. ఎప్పుడు ఇవన్నీ జరగాలి అంటే మీరు వాళ్ళ చేతుల్లో మోసపోకుండా ఉండక ముందే ఇవన్నీ మీరు ఆలోచించుకోవాలి.
మీ మీద ప్రేమ, అటెన్షన్ ఇవన్నీ తగ్గిపోయేసరికి మానసికంగా మీరు చాలా వీక్ అయిపోతారు. అటు ఇంట్లో వాళ్ళకి దూరం అయిపోతారు, ఇటు ఈ మోసం చేసే వాళ్ళకు కూడా దూరం అయిపోయి మానసికంగా చాలా చాలా బలహీన పడిపోయి ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉంటారు. ఎవరితోటి చెప్పుకుంటానికి ఉండదు. వీళ్ళ అండ చూసుకొని మీరు ఫ్యామిలీ మెంబర్స్ ని కూడా దూరం చేసుకుంటారు కాబట్టి వాళ్ళతోటి చెప్పడానికి ఉండదు, వీళ్ళని అడగటానికి ఉండదు. ఇది ఒక సక్రమమైన సంబంధం కాదు కాబట్టి ఎవరితోటి చెప్పలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, అక్రమమైనది ఏదైనా సరే అక్రమమైనదే. అక్రమమైన దాన్ని మనం సక్రమమైనదిగా ఎన్నటికీ మార్చలేం. సక్రమమైన సంబంధంలో లోటుపాట్లు ఏమైనా ఉంటే వాటిని సరిచేసుకొని మనం ఏదైనా చెయ్యొచ్చు, కానీ అక్రమమైన దానిని మనం సక్రమమైన దానిగా మార్చలేము, సరిచేయలేము, మన దారిలోకి తెచ్చుకోలేము. ఎట్టి పరిస్థితుల్లోనూ అది అసాధ్యం అనమాట. ఇట్లాంటి సంబంధాలు జీవితాంతం ఉంటాయని నమ్మితే మీరు పప్పులో కాలేసినట్టే. ఏ మాత్రం ఉండరు. 3 నెలల నుంచి 6 నెలలు కట్టయిపోతారు అంతే. ఎక్కడికి వెళ్ళిపోతారో కూడా తెలియదు. మీరే వాళ్ళ సర్వస్వం, మీరే వాళ్ళ లైఫ్ అని చెప్పిన వాళ్ళు మిమ్మల్ని ఒక చులకన భావంతో మాట్లాడటం మీరు గమనిస్తారు. షాక్ అయిపోతారు. ఫస్ట్ నన్ను ఎంత విలువ ఇచ్చి మాట్లాడారు ఈ వ్యక్తి కోసం నేను నా వాళ్ళందరినీ దూరం చేసుకున్నానే, ఇప్పుడేంటి నాకు అస్సలు విలువ ఇవ్వట్లేదు అని షాక్ అవుతూ ఉంటారనమాట. వీళ్ళేనా వాళ్ళు అని. వాళ్ళ ఇన్నర్ ఫేస్, సెకండ్ క్యారెక్టర్ ఏదైతే ఉందో అది మెల్లమెల్లగా బయట పెడతారు. మీ నుంచి దూరం అయిపోవటానికి చూస్తూ ఉంటారు. అసలు వాళ్ళతోటి లైఫ్ లాంగ్ ఉంటారని నమ్మటం తప్పు, వాళ్ళతో మాట్లాడటం తప్పు, వాళ్ళ ఇంటెన్షన్స్ ని గమనించకుండా మిమ్మల్ని మీరు కోల్పోవటం తప్పు. తీరా కోల్పోయిన తర్వాత కూర్చుని బాధపడటం అంతకన్నా తప్పు. సరేనండి, మీ లైఫ్ లో ఇట్లాంటివి జరిగిపోయినాయి. ఎవరో మీ ప్రమేయం లేకుండా వచ్చారు, వచ్చిన పని చూసుకున్నారు, వెళ్ళిపోయారు, ద్రోహం చేశారని మీకు అర్థమైంది. ఎంత నమ్మించి మాటలు చెప్పాడో అని అర్థమైంది. ఆ తర్వాత వాళ్ళనే తలుచుకుంటూ, జరిగిన దాన్నే తలుచుకుంటూ ఎంతకాలం అని బాధపడతారు. అందులో నుంచి ఖచ్చితంగా బయటికి రావాల్సిందే. మనకి లైఫ్ లో వచ్చే ప్రతి కష్టము మనల్ని షైన్ చేయడానికి వస్తుందని గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి వ్యక్తులు కూడా మన లైఫ్ లోకి వచ్చారు అని అంటే మనల్ని హుషారు చేయటానికి భగవంతుడే పంపించాడు అని తెలుసుకోవాలి. పరిస్థితుల నుంచి మనల్ని మనం మెరుగుపరుచుకుంటూ ముందుకెళ్ళటానికి ఇట్లాంటివి జరుగుతాయి. జరగకుండా ఉండవు, జరుగుతాయి. కొంతమంది అలర్ట్ గా ఫస్టే ఆపేస్తారు, కొంతమంది జరిగితే గానీ తెలుసుకుంటారు. అయితే అలాంటి విషయాల నుంచి నేను బయటపడలేకపోతున్నానండి అని బాధపడే వాళ్ళు మాత్రం ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మీ లైఫ్ లో ఈ విషయం జరిగింది అని అంటే ఇంకొకసారి ఇట్లాంటి విషయాలకు మీరు తావివ్వకుండా హుషారుగా ఉండమని మీకు సంకేతం వచ్చిందన్నట్టు అర్థం. నెక్స్ట్ టైం ఇట్లాంటి వ్యక్తులు వేషాలు వేసుకుంటే ఎవరైనా వస్తే మీరు నమ్మరు కదా. అంటే ఈ విషయంలో నుంచి మీరు ఒక విషయాన్ని గ్రహించారు. మనకి వచ్చే ప్రతి కష్టము అంతేనండి. లైఫ్ లో మనల్ని షైన్ చేయటానికి, షార్ప్ చేయటానికి, జీవితంలో ముందుకెళ్ళటానికి వచ్చే మెట్లు మాత్రమే మనకు వచ్చే కష్టాలు. అంతేకాని మనల్ని ఒక చోట కూర్చోబెట్టేవి కాదు. ప్రతి మనిషి కూడా సాధించిన వాళ్ళు చూడండి, వాళ్ళకు వచ్చిన కష్టాలన్నిటినీ వాటిల్లో నుంచి అనుభవాలు నేర్చుకొని వాటిని అసెట్స్ గా చేసుకొని మెట్లుగా భావించి పైకి వచ్చిన వాళ్ళే. కష్టం లేకుండా ఏ మనిషి ఉండరు. కాబట్టి మనం తొందరగా లైఫ్ లో షైన్ అవ్వాలన్నా మనుషుల విషయంలో కానీ, ఎమోషన్స్ విషయంలో కానీ, బిజినెస్ పరంగా కానీ ఏదైనా సరే మనము ఒక రేంజ్ కి రావాలి అని అంటే చిన్న చిన్న కష్టాలు ఖచ్చితంగా రావాల్సిందే. వాటిని మనం ఎదుర్కొని నిలబడాల్సిందే. తద్వారా పాఠాలు నేర్చుకోవాల్సిందే. అక్కడే మనకి సక్సెస్ అనేది లభిస్తుంది. ఇప్పుడు ఇలాంటి వ్యక్తులు ఎవరైనా మిమ్మల్ని నమ్మించి ద్రోహం చేసినప్పుడు లైఫ్ లో మీరు ఇంకొకరిని నమ్మే అవకాశం ఉండదు. అంటే దీని గురించి ఒక విషయం నేర్చుకున్నారు కదా, ఇంకొకసారి మీరు ఇలా అవ్వకూడదు అని అంటే ఇట్లాంటి వ్యక్తుల్ని అసలు మీరు ఎంట్రీ చేయకుండా ఉండాలి. ఈ విషయం నేర్చుకున్నట్టే. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఎవరైనా మిమ్మల్ని నమ్మించి ద్రోహం చేశారు అని అందులో నుంచి మారలేకపోతున్నారా, వాళ్ళనే తలుచుకుంటూ బాధపడుతున్నారా, మిమ్మల్ని నమ్మించి నమ్మక ద్రోహం చేసి వాళ్లే అంత ధైర్యంగా బయట తిరుగుతున్నప్పుడు నమ్మటం మీ తప్పే కాదనట్లేదు. కానీ మాటి మాటికి జరిగితే మాత్రం అది తప్పేనండి. ఫస్ట్ ఒకసారి జరిగిందంటే దాన్ని వదిలేసేయండి. అందులో నుంచి బయటికి రావడానికి చూడండి. వాళ్ళ నిజ స్వరూపం తెలిసినందుకు సంతోషించండి. లైఫ్ అంటే ఏంటో మీకు అర్థమవుతుంది. ఇటువంటి వాళ్ళని మీ లైఫ్ లోకే కాదు, వేరే వాళ్ళ లైఫ్ లోకి వస్తున్నా సరే మీకు ఒక అవగాహన అనేది వస్తుంది. మీ చుట్టాలు, బంధువులు ఉంటారు కదా, వాళ్ళ నుంచి కూడా మీ వాళ్ళని కాపాడుకోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి చిన్నవాళ్ళైతే పెద్దవాళ్ళు చెప్తున్న మాటల్ని వినండి. వాళ్ళు అనుభవపూర్వకంగా చెప్తూ ఉంటారు. వాళ్ళ మాటల్ని కొట్టి పడేసేయకండి. ఎవరిని పడితే వాళ్ళని నమ్మి లైఫ్ లోకి ఎంట్రీలు ఇచ్చారనుకోండి, ఇట్లాగే జరుగుతూ ఉంటుంది. ఐ హోప్
ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ గా ఉంటుంది అని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇట్లాంటి వీడియోస్ ఏమైనా కావాలంటే కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. పాయింట్ వైజ్ గా నేను వీడియోస్ ని చేయడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ టైము మరో మంచి యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్, జై హింద్.